విరాట్ కోహ్లీ అభిమానులకి వ్యాలంటైన్స్ డే ఒక రోజు ముందే పెద్ద హార్ట్ బ్రేక్ తగిలింది. ఎందుకంటే ఒక 6 నెలల నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి మళ్ళీ పగ్గాలు చేపట్టబోతున్నాడు, ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటామని ఎన్నో ఊహలైతే ఊహించుకున్నారు. కానీ సర్ప్రైజింగ్ గా ఆర్సీబీ మేనేజ్మెంట్ రజిత్ పటిదార్ కి అయితే ఆర్సీబీ పగ్గాలు అప్పగించింది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు అయితే ఘోరంగా నిరాశ చెందారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తారన్నా సరే విరాట్ కోహ్లీ నాకు కెప్టెన్సీ వద్దు అని ఆర్సీబీ మేనేజ్మెంట్ కి తెగేసి చెప్పాడంట. సో అందుకోసమే ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అని ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే రజిత్ పటిదార్ కి అయితే పగ్గాలు ఇచ్చిందంట. అండ్ ఇప్పటి వరకు ఆర్సీబీకి 7 మెంబర్స్ అయితే కెప్టెన్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు రజిత్ పటిదార్ అనేవాడు 8th కెప్టెన్ ఆఫ్ ఆర్సీబీ అని చెప్పాలి. మరి ఈ కొత్త కెప్టెన్ ఆర్సీబీకి కప్పు తీసుకొస్తాడా అంటే అది పెద్ద డౌట్ అని చెప్పాలి. ఎందుకంటే అండ్ ఇప్పటి వరకు రజిత్ పటిదార్ కి 31 ఇయర్స్ ఉన్నాయి. లాస్ట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తప్ప ఏ ఒక్క రంజీ మ్యాచ్ లోను ఐపీఎల్ మ్యాచ్ లోను ఎక్కడ కూడా కెప్టెన్సీ చేసిన దాఖలాలే లేవు. అండ్ ఐపీఎల్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే కేవలం 27 మ్యాచెస్ ఆడడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన ఆ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరఫున కెప్టెన్సీ చేసిన పటిదార్ అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎంపీని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. అండ్ ఫైనల్లో ముంబై మీద ఓడిపోవడం జరిగింది. సో ఇది బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే తను కెప్టెన్సీ చేసిన ఫస్ట్ డొమెస్టిక్ లీగ్ లోనే తమ టీమ్ ను ఫైనల్ చేర్చాడు. మరి ఆర్సీబీ టీమ్ కు కెప్టెన్సీ చేస్తే సరిపోతుందా? ఎందుకంటే గత 17 సంవత్సరాల నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఆర్సీబీకి ఒక ఎమోషన్. ప్రతి ఒక్క సీజన్ ఈసాల కప్పు నందే అనే ట్యాగ్ లైన్ తో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతో ఎమోషన్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది గ్రేట్ కెప్టెన్స్ కూడా ఆర్సీబీకి కెప్టెన్సీ చేసిన ఈ 17 సీజన్స్ లో ఆర్సీబీకి మాత్రం ఒక్క కప్పు కూడా రాలేదు. అండ్ ముఖ్యంగా ట్రోలర్స్ ఆర్సీబీ టీమ్ ను, ఆర్సీబీ కెప్టెన్స్, ఆర్సీబీ ప్లేయర్స్ అయితే సోషల్ మీడియాలో ఉతికి పారేస్తుంటారు. ఇలాంటి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ ని ఎంతో మంది ట్రోల్ చేసే ఈ టీమ్ ని ఈ ఇన్ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? ఎందుకంటే ఈ టీమ్ లో చాలా పెద్ద ప్లేయర్సే ఉన్నాడు. లైక్ విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, విల్ సాల్ట్, హెజిల్వుడ్ లాంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. మరి రజిత్ పటిదార్ వీళ్ళని డీల్ చేయగలడా? ఐపీఎల్ అంటే చాలా ఒత్తిడి, ముఖ్యంగా ఆర్సీబీ అంటే ఇంకా చాలా ఒత్తిడే ఉంటుంది. ఎంతో మంది కళ్ళు ఆర్సీబీ మీద ఉంటాయి. మరి ఇలాంటి ఇంత ప్రెషర్ ఉన్న టీమ్ ని రజిత్ పటిదార్ ఏ విధంగా ముందుకు నడిపిస్తాడో వేసి చూడాల్సిందే. మరి మీ ఒపీనియన్ లో రజిత్ పటిదార్ కి కెప్టెన్సీ ఇవ్వడం మంచిదేనా? మరి 17 సీజన్స్ లో 7 కెప్టెన్స్ చేయలేంది ఈ యువ కెప్టెన్ ఆర్సీబీకి కప్పు సంపాదించి పెడతారంటారా? అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ డిలీజన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.